ఆంధ్రప్రదేశ్లో గత వారంలో రాజకీయాలు వేడెక్కాయి అనుకోవాలి. గత 4 రోజుల నుంచి విజయవాడ వేదికగా జరుగుతున్న రాజకీయ రణరంగం ఎలా చూడాలంటారు అసలు దీన్ని? వేడెక్కినాయి అంటే అట్టేడెక్కినాయి నేను అట్ల పేరాలు పెట్టి ఏడు చేస్తున్నారు ఏంటండి. అసలు వాళ్ళు చేసేదానిలో ఇప్పుడు రాజకీయాలు వేడెక్కినాయి అన్నారు, వాళ్ళు చేసేదానికి అర్థం పర్థం ఏమైనా ఉందా? అర్థం ఎందుకు లేదు? వాళ్ళ నాయకుడు మరి పనికొచ్చాడో పనికి మాలినోడో, మరి ఆ పార్టీ అంత దరిద్రం అర్థం కాదు. మర్డర్ చేసినోడిని పసిపిల్లోడు అంటూ ఏంది? ఇంకొకడు ఉన్నాడు తొరిపల్లోడు, మినిస్టర్ చేశాడు. వాళ్ళ నాన్నకున్న పేరు ఏంది, ఇటు ఆ పేరు చెడగొడతానికి ఈ దరిద్రుడు తయారైంది. ఇప్పుడు ఒక ఆడవాళ్ళని మనం అమ్మ అని పిలవడం మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ నుంచి సాంప్రదాయం. అసలు వాడు మాట్లాడిన మాట ఏంది, తొరిపల్లి నా కొడుకు అనితమ్మ అంటే మా నాన్నకి ఏమవుతుందని అడుగుతాడా? ఒళ్ళు కొవ్వా మతం వాడికి బలుపా ఏంది వాడు మాట్లాడింది? మేము కూడా అట్టంటే మేము కూడా వాళ్ళు సంస్కారహీనంగా మాట్లాడారని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. భార్య గురించి మేము కూడా మాట్లాడాం అనుకో, అట్ట ఎట్టుంటది నీకు? అది పోయింది. నిన్న కాపు నాయకులంతా మేము కాపులం అది ఇదని మీటింగ్. ఇన్నాళ్ళు ఈ కాపులంతా ఏమైపోయారు? కాపు జనానికి అన్యాయం జరిగినప్పుడు ఈ కాపులు అంతా ఏడున్నారు? అవునండి, ఏ రోజు కలిసారు ఇంతమంది కాపులు చెప్పమానండి. నిన్న కలిసిన కాపుల్లో మేము కాపుల కోసం పోరాటం చేసామని చెప్పి ఒక్కడ చెప్పమానండి. చంద్రబాబు అయ్యాం కాదు, కాంగ్రెస్ అయ్యాం కాదు, ఎప్పుడైనా సరే అండి నిన్న కలిసిన వాళ్ళు ఒక్కడు చెప్పమానండి. ఇది ముద్రగడ పద్మనాభం గారు 2017లో ధర్నా చేసినప్పుడు ముద్రగడ పద్మనాభం హాస్పిటల్లో ఉన్నాడు, ఇవాళ రేపు పోతాడు, వాడి సగం తీసాడు పాపం, అయిపోయింది వాడిది. ఈ యదవులు అంబటి రాంబాబు గారు ఏమన్నాడు? కాపులు తాగుబోతులు తిరుగుబోతులు అన్నాడు. వాడు కాపులు ఉత్తరిచ్చేవాళ్ళగా వాడు వస్తాడు ఇప్పుడు బయటికి. బొత్స సత్తిగాడు వాడు అసలు కాపుల గురించి ఏ రోజు అన్న మాట్లాడా? వాడు కూడా మీటింగ్ రావటం. ఏమన్నా సిగ్గు శరం ఉందా వీళ్ళకి? ఒక యువకుడిని దారుణంగా ఇప్పుడు అతను కనపడకుండా పోయాడు, అసలు ఏం చేశారో తెలియదు. ఇంత దారుణం చేస్తారా? కూటమి ప్రభుత్వం అరాచక పరిపాలనకి ఇదే ఉదాహరణ అంటున్నారు కదా. నాగరాజు గారు, సిఐ నాగరాజు గారి కోసం ఆడవాళ్ళు ధర్నా చేస్తున్నారు, మాకు నాగరాజు గారు కావాలని. నిన్న మాట్లాడిన ఎదవాళ్ళందరూ పోయి ఆడవాళ్ళ దగ్గర మాట్లాడమానండి. సిఐ నాగరాజు కూడా కాపే కదండి, కుర్రోని కాపు అన్నారు. నిజమే, ఒక తల్లి బిడ్డ వాడిని చంపారు, వాడే చచ్చిపోయాడు, ఎట జరిగిందో అసలు ఏం జరిగిందో ఎవరికి తెలియదు కదా. ఒకడు వస్తాడు జడా శ్రవణ్ కుమార్ అని, వాడట పనికి ముగ్గులోడు జడ్జి అట్ట అయ్యాడు, వాడు అందుకే సస్పెండ్ అయినట్టున్నాడు. డేట్లు అసలు వీడు పక్కలోడు చూసినట్ట అది వీళ్ళే చంపించారు నా డౌట్. మరి అంతే అండి, కరెక్ట్ గా డేట్లతో సహా చెబుతున్నారంటే 23న అరెస్ట్ తీసుకొచ్చారు, 24న చచ్చిపోయాడు, 25న ఖననం చేశారని చెబుతున్నారు కదా. డేట్లు వీళ్ళు పక్కన చూసినట్టుగా అసలు వీళ్ళే చేపించారు. బాబాయ్ గొడ్ల పోటీ, బాబాయ్ గుండె నొప్పి అని చెప్పి గొడ్డలతో చావగొట్ల, ఇది కూడా అంతే, వీళ్ళే చేపించి వీళ్ళే చెబుతున్నారు డేట్లతో సహా. నిన్న మీరు ఇంకో వీడియో బయటకు వచ్చింది, ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కొద్దిగా వాయిస్ రేజ్ చేయమంటున్నారు. అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ అనేది క్లియర్ కట్గా అక్కడ తెలిసిపోతుంది. ఇంకా ఈ ఎదవలు ప్రజల్లో పోతే చెల్లరు, అందుకని ఇటువంటి పనికిమాల పనులన్నీ చేస్తుంటారు. ఎన్ని కాదండి, ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే గనక కాపుల్ని అనగదొక్కుతుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. మరి ఏం చెబుతారు మరి దీనికి? ఏం అన్యాయం చేసిందో ఒక్కటి చెప్పమానండి, నోరు తెరిచి ఒక్కటి చెప్పమానండి. నీ వైసీపీ గవర్నమెంట్ లో ఎంతమంది కాపులకు ఎంపీ పదవులు ఇచ్చాడా? రాజ్యసభ ఎంతమందికి ఇచ్చాడు? ఇప్పుడు 24 మందిలో బాలశౌరికి ఒకటికి నువ్వు ఇచ్చింది. ఎమ్మెల్యేలు ఎంతమంది కాపులు ఉన్నారు మీకు? ఎవడున్నాడు? అవునండి, ఇవాళ వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నారుగా. మరి కాపులు అన్ని అనదొక్కేది ఏంది? ఏమి లేదండి, కూటమి ప్రభుత్వం మధ్యలో విచ్ఛిన్నం చేయాలి, కూటమిని విచ్ఛిన్నం చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో కులాలను రెచ్చగొట్టి యాదవులను రెచ్చగొట్టాలని చూశారు, అది అవలా. గౌడాస్ రెచ్చగొట్టాలని చూశారు, అది అవలా. ఇప్పుడు కాపులు ఎక్కడో ఇప్పుడో చచ్చిపోయిన పిల్లోడిని తీసుకొచ్చి ఇప్పుడు కాపు అని చెప్పావే, మరి సావగొట్టిన సిఐ కూడా కాపు అని అందరు చెబుతున్నారు కదా. మరి ఇప్పుడు ఏ కాపు న్యాయం చేయాలా? ఏ కాపు న్యాయం చేయాలి? మీ నాయకుడు దరిద్రుడు. మొన్న డిఎస్సి విషయంలో కూడా అట్టానైంది. 350 క్రీడాకారులకు 350 ఇస్తే వాటిలో 9 కమ్మూరికి వస్తే
మొత్తం కమ్మోరికి ఇచ్చారని చెప్పాడు. కాపులకు ఎన్ని ఇచ్చారు, బీసీలకు ఎన్ని ఇచ్చారు, మీ నాయకుడిని లెక్క చెప్పమానండి. మీ నాయకుడే అసొత్తుంది అన్నట్టే మీరు అన్నం తింటారని మేము ఎట్ట అనుకుంటాం. ఇప్పుడు అలాంటి మాటలు కాదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అన్న ఇంటెన్షన్ అనేది చిన్నపిల్లాడు ఏదో ఆవేశంలో చేస్తుంటాడు, ఒకటి రెండు చిన్న తప్పులు అంటున్నాడు. అవునండి, చిన్నపిల్లోడు ఆవేశంలో ఒక తప్పు చేస్తాడు, రెండు తప్పు చేస్తాడు. 23 కేసులు ఉన్నాయి, 23 కేసులు, ఒకటి కాదు రెండు కాదు, దొమ్మీలు ఉన్నాయి, రేపులు ఉన్నాయి, రేతులు కూడా జనాలను తడిపించి డబ్బులు కాజేసిన దారి దోపిడి కేసులు ఉన్నాయి, మర్డర్ కేసు ఉంది. ఏమండి 23 కేసులు ఉన్నాయి. పసిపిల్లోడు ఎట్ట అవుతాడు? 25 ఏళ్ళోడు పసిపిల్లోడా, చిన్నపిల్లోడా? వాడిని పట్టించుకోకూడదా? నాకు తెలిసి భవిష్యత్తులో 12 ఏళ్ళు దాటిన వాళ్ళంతా మర్డర్లు చేయండి అని చెప్పి ఈడే చెబుతున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి అనేవాడు. అవునండి, వీడికి అలవాటు కదా, 10th క్లాస్ పేపర్లు కాదు చేస్తాం కాడి నుంచి మిగిలిన కదా. మరి వాడు బతుకు అదే కాదే. వాడు చేసిన క్రిమినల్స్ 10 మంది పిల్లల చేత కూడా చేపించి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అరాచక పాలు చేయాలని చెప్పి చూస్తున్నాడు అంతే. ఎందుకు ఆ మాట అంటారు? ఎందుకు ఆయన నిజాయితీగా పోరాడుతున్నాడు అనుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ సిబిఐ విచారణ చేయాలని చెప్పి మరి అంబటి రాంబాబు గారు ఏకంగా నిన్న ర్యాలీలే చేశారు. కూటమి ప్రభుత్వాన్ని కూల్చేద్దాం అంటున్నాడు కదా డైరెక్ట్ గా. కాపులంతా ఏకంగా అండి కూటమి ప్రభుత్వాన్ని కూల్చేద్దాం అంటున్నాడు కదా. వీళ్ళకి దమ్ము ఉంటే 16-17 సంవత్సరాల నుంచి బయట తిరుగుతున్నాడు బెయిల్ మీద. దమ్ముంటే కోర్టుకు పోమానండి మీ నాయకుడిని. ఆయనకి దీనికి సంబంధం ఏముందండి? నీతి గల్లోడు అంటున్నారు కదండి, నీతి గల్లోడు, మా నాయకుడు నీతి గల్లోడు, న్యాయం తరపున పోరాడతారు అంటారుగా. మరి న్యాయంగా నువ్వు కోర్టుకెళ్ళు. ఇప్పుడు ఇసుక సుప్రీంకోర్టు 7,000 కోట్లు ఫైన్ వేసిందిగా. నువ్వు నీతిగా బతికితే ఎందుకు వేసింది ఫైన్? 3,500 కోట్లు లిక్కర్ స్కాము ఈడీ వాళ్ళు నిర్ణయించారు, సిబిఐ వాళ్ళు చెప్పారు, సిఐడి వాళ్ళు చెప్పారు. ఇంకేడా మీ నీతి ఆడా, మీ న్యాయం ఆడా? ఇక అంబటి రాంబాబు గారు వీడు గంట అరగంట ఎదవా, వీడి గురించి పద్దా మాట్లాడుకోవడం దండగా. వాడి బతుకేంది? గుంటూరులో గెలవడం, గుంటూరులో సీట్ ఇస్తారు ఎవరు భయం. ఈ ముండ రేపాలకు పోయే సీన్ అసలు లేదు, సత్యనపల్లి అసలు రానిరు, ఇంకోటి సీట్ లేదు. కాబట్టి కుక్కరిసాడు బాబు అని అరిస్తే ఏదో మూల పడేపిస్తాను, నన్ను కూడా కట్టేసి ఉంచుతారులే ఆడే అని చెప్పి అంతే. ఇప్పుడు ఆ మాట అంటారేంది? ఆయన వాళ్ళ జాతి కోసం పోరాడుతున్నాడు అనుకోవచ్చు కదా, వాళ్ళ కులం కోసం. వాళ్ళ జాతి గురించి ఆడే చెప్పాడు కదండి, తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యసన పొరలని. ఇంకేవాళ్ళు వాడు పోరాడు. నా మనసులో ఉన్న భావన ఇప్పుడు మారిపోయానేనంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడు, పిల్లలకు అంటాడు, తెల్లారు నా పిల్లోడు కాదంటాడా? అంటే నా పిల్లోడు కాదంటాడా? సంసారం చేసేవాడు ఎవడైనా అట్లా అంటగా. వాడు సంసారం చేసేవాడు కాదు కాబట్టి ఆ మాటలు వస్తున్నాయి. ఏదన్నా ఒక స్టాండర్డ్ మీద ఉండు, నీ స్టాండ్ ఏదో దాని మీద మాట్లాడు. రోజుకో మాట్లాడి అభివృద్ధి ఇప్పుడు గడివి నువ్వు మాట్లాడేది ఏంది? నువ్వు కోట ప్రభుత్వాన్ని దించుతావా? నీ ఇంట్లో ఎవరు నువ్వు చూసుకోరా ఎదవా అని మొన్న కూడా చెప్పా. నీ అల్లుళ్ళు, నీ కూతుళ్ళు, మీ కాపురం అవి చూసుకోరయ్యా. నువ్వు కూటమి ప్రభుత్వాన్ని దింపేదాకా ఎందుకు కానీ.